Audio Jungle. Audio Jungle. తెలంగాణ ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కొనసాగుతా ఉన్నా. నేను అన్ని జిల్లాల్లో కూడా ఇదే రకంగా ప్రెస్ మీట్ పెట్టి అక్కకి మద్దతుగా అన్ని సమస్యల మీద అక్కకి విన్నవిస్తూ అక్క వెంట ఉండడానికి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి. కవితక్క గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు వాటి యొక్క సాధన కోసము అనేక పోరాటాలు చేస్తున్న సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ గిరిజనులు కూడా పడుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి. మాకు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులు ఉన్నాయి. తెలంగాణ భౌగోళికంగా వచ్చినా ఇప్పటికీ ఆదివాసీ గిరిజనుల మధ్య అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఇలా రాజ్యాంగ హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఉన్నాయి. ఇలా 170 కానీ పీ చట్టం కానీ జీవో నెంబర్ 49 కానీ జీవో నెంబర్ 3 కానీ ఇటువంటి అన్ని సమస్యలు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆదివాసీ గిరిజనులను విస్మరిస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో మేము కూడా తెలంగాణ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా ఒక స్వచ్ఛంద సంస్థ ఉన్నటువంటి జాగృతికి మరి వివరిస్తున్నటువంటి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారు కూడా అనేక సమస్యల మీద తెలంగాణలో పోరాడుతున్నారు కాబట్టి, అలాగనే బీసీల కోసం కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇలా విద్యార్థుల కోసం కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కోసం ధర్నాల కార్యక్రమం కూడా పాల్గొన్నది. ఇవాళ బీసీలకు కూడా మద్దతు ఈరోజు కూడా జాగృతి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసింది. అంటే అన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా కొన్ని సమస్యలు గత ప్రభుత్వము తీర్చకపోయినటువంటి సమస్యలని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చి కూడా ఇప్పుడు సమస్యలు పరిష్కరించినటువంటి పరిస్థితులలో వాటి అన్నిటినీ కూడగించుకొని కవితక్క గారు సమస్యల మీద ప్రజాశక్తంలో పనిచేయడానికి ఉద్యోగం చేయడానికి కంకణం కట్టుకున్నది. కాబట్టి అటువంటి నాయకత్వంలో తెలంగాణ ఆదివాసీ జాగృతి కూడా మేము కూడా మమేకం అవుతా ఉన్నాం. అందులో భాగంగానే మరి కవితక్క గారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి 2 రోజులు అక్కడే ఉంటూ ఆ 2 రోజులలో ఉన్నటువంటి పరిస్థితులలో మేధావులతోటి అలాగనే విలేకరుల ప్రెస్ వాళ్ళతోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఈ తెలంగాణలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతూ ఉన్నాయి కానీ సమస్యలు ఉంటా ఉన్నాయి. అటువంటి సమస్యల మీద మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరుగుతూ అన్ని వర్గాలని అన్ని కులాలని మమేకం చేస్తూ సమస్యల మీద అన్ని విషయాలు తెలుసుకొని రేపు జరగబోయే జాగృతి జనబాట కార్యక్రమంలో విజయవంతం చేయడానికి కోసానికి అక్టోబర్ 25 నుంచి చేయబోయే జనబాట కోసానికి తెలంగాణలో కాకుండా మన ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్లో ఉన్న మా ఆదివాసీ కులాలందరూ అక్కగా నిలువుగా అడ్డగా ఉండి తనతో జనబాటకు పోవడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాము. ఏం జరిగినా కూడా జాగృతి అక్క బాటలో నడస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అందరూ కంపల్సరీగా తెలంగాణలో వరంగల్లో ఉన్న ఆదివాసీ అక్కల కులస్తులు మరియు ఆదివాసులు ఎవరైనా అక్కగా అండగా ఉండి ఖచ్చితంగా అమ్మాయి బాటగా నడుస్తామని చెప్పేసి ఆ ఒక్క జాగృతి జనాభాను విజయవంతం చేయాలని అక్క కులస్తులను కోరుతున్నాము. అలాగే మన రాష్ట్ర జాగృతి మన రాష్ట్ర అధ్యక్షులు లోకినాథ్ గారు కూడా మాట్లాడాలనుకుంటున్నాను.